దయచేసి అందరూ కూడా మనోహరంగా చుట్టూ నిలబడింది. ఈ రౌండ్ రావాలి, రౌండ్ ఇక్కడ పిల్లలు ఇక్కడ కూడా రండి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇందులో ఈ గ్రామం ఎందువల్ల ఇక్కడ నిమ్మ తోట ఎక్కువ ఉన్నాయి వారికి మా పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది తరఫున స్వాగతం సుస్వాగతం. మ్యాజిస్ట్రేట్ గారు తెరకు చేతి వెనక భాగాన్ని రుద్దుకోవాలి. వేల సందులో రుద్దుకోవాలి. పిడికలు రుద్దుకోవాలి. చేతులు తడి చేసుకున్న తర్వాత సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా వేసుకొని ఫస్ట్ పామ్స్ రబ్ చేసుకొని తర్వాత అలా కాకూడదు అని ఏ టీచర్ అయితే క్లాస్ ఆ టీచర్స్ తీసుకొని ఆ క్లాస్లో మేము చేస్తే 10 నిమిషాలు ఎక్కడ అమ్ముతారు ఎక్కువ? ఏ షాపు? మీదే షాప్. ఎంత ఇది? 60 రూపాయలు. ఇది 60. ఏది ఇందులో ఏది ఎక్కువ తీసుకుంటారు? ఇందులో ఏది ఎక్కువ అమ్ముతారు? చక్రాలు చెక్కపొడి బాగా ఎవరికి స్కాన్ ఇంకా మీరు మిగతా నాకు ఇది ప్యాకెట్ చేస్తా. ఏం చేస్తారు ఇందులో? కొబ్బరి ఎక్కడ అమ్ముతున్నారమ్మా ఇది?
ఎలా ఉంది సైన్స్? ఎంత ఇది? ఇది వేరు ఇది ఏది ఎక్కువ? ఇదా ఎక్కువ? కొన్ని ఇది ఎక్కడి నుంచి మీకు శనగలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? బబ్లిగం ఇది ఎక్కడి నుంచి తీస్తారు? ఎవరు మాట్లాడేది రండి. A very good afternoon to one and all. అన్ని జిల్లా అధికారులకి, మండల స్థాయి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మరి ముఖ్యంగా ఎడ్లపల్లి ZPHS విద్యార్థులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే ఈ నెల థీమ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి అధికారులు మరియు చాలా చక్కగా ఇద్దరు పిల్లలు మాట్లాడటం జరిగింది. ముందుగా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఇప్పుడు దాకా మనమంతా కలిసి వెళ్ళలేని గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కసారి, ఈసారి వేమూరు, అందులో ఇప్పుడు దాకా మనం వెళ్ళని మండలానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల చుండూరు, అలా 20 మండలాలు, 3 మున్సిపాలిటీలు ఉంటే ప్రతి నెల ఒక్కొక్కటి కవర్ చేద్దాం అనుకుంటే 2 సంవత్సరానికి మొత్తం కవర్ అవుతాయి. దీని ఉద్దేశం ఏంటంటే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అందులో స్వచ్ఛత గురించి మనం మాట్లాడుకుంటాం. నేను దీని గురించి తెలుసుకున్నాను ఆల్రెడీ. నాతో పాటు ఉన్న జిల్లా అధికారులు వాళ్ళు కూడా తెలుసుకున్నారు. తెలుసుకోవాల్సిన వాళ్ళు భావిత తరాలు, అంటే చిన్నపిల్లలు. ఒక రిసోర్స్, ఒక ఎనర్జీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడాల. ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంది సమాజంలో? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎందుకుంది అంటే దాన్ని వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది. మీ అందరిలో ఎవరి దగ్గర తుపాకీ ఉంది? ఎందుకు లేదు? వాడరు కాబట్టి మీ దగ్గర తుపాకీ లేదు. అలాగే ప్లాస్టిక్ కూడా మీరు వాడితే మీకు అందించేవాడు ఉంటాడు. మీరు వాడకపోతే దాని ప్రభావం అనేది తగ్గుతా పోతుంది. మనం దాన్ని మాత్రమే చేయగలుగుతాం. ఈ రోజు నుంచి కూడా మీరు చూసుకొని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ అవసరం అక్కడ మాత్రం వాడి మిగతా చోట వాడకుండా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఈరోజు మీ పల్లెకి వస్తుంటే చక్కటి పంటలు వేసుకున్నారు. శుభ్రమైన భూగర్భ జల గలగలాడుతూ పొలాల్లో వరి పంటకి నీళ్ళు వేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఎడ్లపల్లి పిల్లలు చక్కటి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్స్తో మంచి మార్చ్ పాస్ట్, మంచి మొక్కలు నాటి, ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత కూడా చక్కటి 1 2 3 1 2 3 1 2 3 లాగా మీరు చప్పట్లు కొడుతుండటం చూస్తే ఈ స్కూల్ గురించి కూడా మీ ప్రిన్సిపల్ గారు చాలా మంచి ఇతిహాసం, అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పై స్థాయికి కూడా వెళ్ళారని నేను విని చాలా సంతోషపడుతున్నాను. ఈ జిల్లాకి ఒక మోడల్ అని నేను సభాసముఖంగా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణలో
చదువులో, ఎదుగుదలలో. అలా జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ అవ్వాలని నాతో పాటు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ సమగ్ర మీరిద్దరు ఉన్నారు. ఇక్కడ మీరు చూసిన ఈ క్రమశిక్షణ నాకు ప్రతి స్కూల్లో కనపడాలి. ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ వేసుకున్నారు, ప్రతి ఒక్కరు మంచిగా యూనిఫామ్ వేసుకున్నారు. అలాగే ఇక్కడ చక్కటి స్కౌట్స్ ఉంది. చాలా స్కూల్స్ నేను చూశాను కానీ చక్కగా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో ఇది కూడా నేనని తెలియజేస్తున్నాను. గారు ట్రాఫిక్ క్లాస్కి సన్మానించడం జరుగుతుంది. ఫలానా చేస్తే నేను ₹1,00,000 సంపాదించగలుగుతాను. ఎంపీడీఓ గారు అలాగే కొంటాను, ఆర్డర్ చేస్తాను ఆఫీస్లో.